హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, మీరు అందరూ లైక్స్ ఇస్తేనే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది. ఇంకొంచెం నేను మంచి వీడియోలు చేస్తానండి. ఇలాంటి వీడియోలు మీకు ఏమన్నా కావాలి అంటే నేను తప్పకుండా చేయగలుగుతాను. ఇప్పుడైతే వీడియో చూసేద్దామండి. ఇప్పుడైతే మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. నేను ఒక 8 అలా తీసుకున్నానండి బ్రెడ్. ఈ బ్రెడ్ని అంతా మనం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ వీడియో మాత్రం కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే నేను మిక్సీ జార్ని మూత పెట్టేసుకొని మనం పొడి చేసేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మనకి పొడి అయిపోయింది మొత్తం బ్రెడ్ అంతా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం పొయ్యి మీద బాండి పెట్టేసేసుకుని ఈ బ్రెడ్నంతా మనం అందులో వేసేసుకోవాలండి. పొడినంతా ఈ పొడిని వేసేసుకొని చక్కగా మనం కొంచెం అంటే మీడియం ఫ్లేమ్లో మనం దీనిని ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి పొడిగా వచ్చేదాకా మనం ఒక 10-15 మినిట్స్ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి. మొత్తం చూడండి, మనకి ఇప్పుడు పొడిగా అనేది వస్తుంది, మనకు తెలుస్తుంది. ఇది చక్కగా మనం ఫ్రై చేసేసుకొని ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఇలా తిప్పుతూనే ఉంటే మనకి మాడిపోకుండా అడుగంటకుండా చక్కగా ఉంటుంది. చూడండి, మనకి బ్రెడ్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి చక్కగా చల్లారిపోయింది. నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే చూడండి, మనకి పొడిగా ఎలా ఉందో చూడండి. మనకి ఇప్పుడు ఇదైతే మనం చికెన్ ఎటువంటి స్నాక్స్ వేసుకున్నా మనం పైన ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులో డిప్ చేసుకుని వేసుకుంటాం కదా, అట్లాగూ ఏమన్నా వెజిటేరియన్ కట్లెట్స్ అట్లాంటివి చేసుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months దాకా మనకి ఉంటుందండి. ఇప్పుడైతే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.